నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగినట్లయితే నువ్వు స్వస్థత నొందేదు అని చెప్పినటువంటి మాట 2 రాజులు 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ నయమాన్ అనేటువంటి ఒక వ్యక్తి, ప్రజల ముందు అతను శక్తిమంతుడు, ఆస్తిపరుడు, ధనఘనతలు కలిగిన వాడు, పేరు ప్రఖ్యాతులు గలవాడు, పరాక్రమశాలిగా ఎక్కడ యుద్ధానికి వెళ్ళి అక్కడ జయింపు తెచ్చుకుంటాడు. అతను అడుగుపెట్టిన ప్రతి స్థలంలో జయం వస్తుంది. ఇటువంటి పరాక్రమశాలి నయమాను ఎవరికి చెప్పుకోలేనటువంటి ఒక సమస్య, తన శరీరం అంతా ఒక విధమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అది కుష్ఠరోగం. బయటికి అన్నీ కలిగి ఉండి కూడా లోపల తనలో తాను కృషించిపోతూ అనుదినము తనను బాధిస్తున్న ఒక సమస్య. ఈ సమస్య పోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ పోలేదు. లాస్ట్కు చిన్న కుమార్తె, ఇజ్రాయేలు దేవుడైన ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, ఆ దేవుని ప్రవక్త నా దేశంలో ఉన్నాడు, ఆ దేవుని దాసు